ఎన్జిఓస్లో 8,000 కోట్లు అది వాస్తవం కాదు, అవాస్తవం. అవాస్తవం నేను మాట అన్న కానీ వాస్తవం కాదని మరి నా మాట వింటారా? మరి ఈ డబ్బులు నా డబ్బులు ప్రభుత్వం ఇది వాడుకొని సత్వగారి జోబులోకి ఎంత తీసుకున్నా జగన్మోహన్ జోబులోకి ఎంత పెట్టుకున్నారా? బకాయిలు అనేవి వ్యవస్థలో అనాదిగా వస్తుంది. గత ప్రభుత్వాలు ఎక్కడ బకాయిలు లేవా? ఒకసారైనా ఉద్యోగులు బకాయిలు ఉన్నాయి చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడు బకాయిలు లేవా? ఏంటి మాటలు అయితే ఉన్నాయి. ఉండడం అనేది వాళ్ళు ఇన్ టైంలో ప్రతిదీ ఇవ్వాలనేది ప్రభుత్వం బాధ్యత. నేను బాధ్యతని నేనేమీ కాదని వాళ్ళ డిమాండ్కి నేనైతే వ్యతిరేకం కాదు, డినై చేయట్లేదు. ప్రభుత్వం బాధ్యతగా చేయాలి. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు లేట్ అవుతాయి, 10 రోజులు 20 రోజులు లేట్ అవుతుంది. జీతం లేట్ అవ్వట్లేదు కదా. ఏవైతే అదో అలవెన్సెస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే ఈ పిఎఫ్లు ఉన్నాయో ఏదైతే లీవ్ ఎన్కాష్మెంట్లు ఉన్నాయో అవి కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి. అవి ఈ నెల వచ్చే నెలలో 100% ఇస్తామన్నాం. పిఎఫ్ 1000 కోట్లు బాకీ ఉంది, 1000 కోట్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పాము. అంతకంటే మీరేంటి 8,000 కోట్లు కాదు. మేమైతే వెళ్ళకూడదని కోరుకుంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచి పరిగెట్టి వెళ్తా అంటావు బీచ్ వరకు. వెళ్తే బాబు ఆయాసం వస్తుంది పడిపోతామని చెప్తాం. నువ్వు వెళ్తానంటే ఏం చేస్తాం? రిక్వెస్ట్ చేస్తాం, కన్విన్స్ చేస్తాం, మంచిగా అని చెప్తాం, మా మాట వింటారని ఆశిస్తాం. ఇంకేంటి అయిపోయిందా? ఇద్దరిలో ఒకరు ఇందాక చెప్పాను కదా బాసు, ఏమని యజ్ఞం చెప్పాను కదా. దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచనలు వాళ్ళు వచ్చి ఏ విధంగా అది నాటక ప్రస్తారం ఒక మంచి దేనికైనా సరే దాని మీద కూడా లేదు కదా, కోర్టులకి దాని మీద కూడా వేశారు కదా. వాళ్ళకి విశాఖపట్నం డెవలప్ అవ్వాలన్నా, ఉత్తరం డెవలప్ అవ్వాలన్నా, రాయలసీమ డెవలప్ అవ్వాలన్నా వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ ఉన్న భూములు కబ్జా చేసి అవి దోచుకు తిని అన్యాగ్రంథం చేయాలనే ఆలోచన తప్ప రాష్ట్రం డెవలప్ అవ్వాలనే ఉద్దేశం లేదు. మరోసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఒకవేళ వెళ్తే ఫలితం 2014లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వస్తుందంటారా, లేకపోతే దానికన్నా భిన్నమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందంటారా? సీనియర్ రాజకీయ నేతగా నేను ఒకటి చెప్పేదా, మేము మొదటి ఒకే మాట చెప్తున్నాం, మేము మాత్రం ఒంటరిగా వెళ్తాం. ఎవరో వెళ్ళినా సరే మాకు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు. మా అంశం ఒక్కటే, ఈ 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి మాకు ఓటు ఇవ్వండి. మీ తాలూకా మీ అభివృద్ధిని చూసి మాకు ఓటు ఇవ్వండి. నాకు చెప్పాను కదా, ప్రతి కుటుంబం దేవుని ప్రమాణాలు పెరిగిన ఆలోచన చేసుకుని మాకు ఓటు ఇవ్వండి. రాష్ట్రం జీడిపి తాలూకా పర్సెంటేజ్ ఏ రకంగా పెరిగి అభివృద్ధి చెందిందో చూసి ఇవ్వండి. రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర వచ్చిందో అది ఆలోచన చేసి మాకు ఓటు ఇవ్వండి. మీ పిల్లలకు వచ్చి విద్య పట్ల విద్యా విధానంలో ఎన్ని మార్పులు చేసుకొచ్చామో, దానికి ఎంత ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చామో, దేశంలోనే మేటిగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశామో దాన్ని చూసి మాకు ఓటు ఇవ్వండి. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ప్రతి ఉన్న 5 కోట్ల మందికి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే మధ్య అందరికీ కూడా ఒక కేర్ షీట్ని తయారు చేసి, ఒక మెడికల్ షీట్ని వాళ్ళ తాలూకు ఆరోగ్యం కోసం వాళ్ళకి ఏ జబ్బు ఉందో చూసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి, దాంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి గ్రామాలకి వాటికి డాక్టర్ 104 పోయి వాళ్ళని వచ్చి పరీక్షించి వాళ్ళకి మందు ఇచ్చే సందర్భం ఇంత ముందు ఎప్పుడు లేదు. ఆ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో అవి చూసి ఉంటుందండి. 1వ తారీఖు నాడు ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు ఇస్తున్న పెన్షన్ని మధ్యవర్తులు దళాలు లేకుండా సుమారు 2,50,000 కోట్ల పైసలకే మీకు వచ్చి డైరెక్ట్గా డీబీటీ ద్వారా మీకు ఇస్తున్న అవినీతి లేని కార్యక్రమాన్ని చూసి మాకు ఓటు ఇవ్వండి.
ఇంకేం చెప్పాలి ఇవన్నీ కాకుండా అని అడుగుతుంటే ఓపెన్గా మేమేం తప్పు మాట్లాడితే అక్కడ చంద్రబాబు నాయుడిని ఆ దొంగతనం చేస్తాడు ఆ దొంగ పట్టు ఆ దానికి ఓటైపోద్దని మమ్మల్ని చూసి మాకు ఓటేమని అడుగుతుంది. మా పాజిటివ్ని చూసి మాకు ఓటేమని అడుగుతున్నాం. పాజిటివ్నెస్కి వచ్చి మాకు మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాం. వారి పొత్తులకి నైతికత ఉందా లేదా అంటే సీనియర్ నేతగా మేము నైతికతకు ఆ పార్టీని ఏ విధంగా ఆలోచిస్తే మాకు అనవసరం. ఏ డొంకల్లోనే ఏ సొందులో దొరుకుతారో మాకు అనవసరం. అదో రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలకు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలకు ఉంటాయి, వాళ్ళ అడ్జస్ట్మెంట్లకు ఉంటాయి. టైంలీ ఒకరికొకరు అనాథకంగా మాట్లాడుకున్న వాళ్ళకు ఉంటాయి. మాకు సంబంధం లేదు. మా నైతికత మా మాట నాకు ఎవరితోనే లేదు. ఒంటరిగా మేము పోటీ చేస్తాం ఈ రాబోయే ఎన్నికల్లో. అది మా తరపు మాట. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖను ప్రైవేటీకరణ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని పొత్తులోకి రమ్మని ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఎవరు ఏ పార్టీ అయితే ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయితే ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తెలుగుదేశం పార్టీ, ఆ గుమ్మాలెక్కి బాబు నేను అంటారో వారికి ఆ ప్రశ్న ఇస్తే బాగుంటుంది. రేపు ఎన్నికలు వచ్చి అయిన తర్వాత నేను తప్పక ముందు ఊరికనే నేను మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. స్టార్టింగ్ డే 1 నుంచి చేస్తున్నాం. మొన్న ఆఖరికి దానికే శాసనసభ సాక్షి ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ఒక మాట చెప్పారు, జ్ఞాపకం ఉందా? దేశంలో మన మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే కానీ ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారాలు రావు. సార్ మంత్రి గారు మోడీ గారిని జగన్ గారు బీజేపీ ముఖ్యమంత్రులు కావాలని సార్లు కూడా కలుస్తున్నారండి. కారణం ఏంటి? హోదా రాలేదు, అసెంబ్లీలోనే ప్రకటించారు హోదా ఎంతమని జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశారో, ఈయన ఎక్కువసార్లు కలిశారో నాకు లెక్కలు తెలియవు. కానీ ఆ లెక్కలు నా దగ్గర లేవు. కానీ ఏంటి కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఫెడరల్ వ్యవస్థలోనూ రాష్ట్ర కేంద్ర సంబంధాలు వచ్చి కొనసాగించుకో అవసరం ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం బయట కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే.